మీకు నాగలేమో బయటకు వస్తే భగవంతుడు మల్లయ్య వెంకటోడు ఉన్నాడు మీ మల్లయ్య మమ్మల్ని కొట్టబోకు మల్లయ్య మా తప్పేమి లేదయ్యా ఈ పుట్టలో ఏమున్నదో దాని మహత్వం మాకు వస్తలేదయ్యా భగవంతుడు మల్లయ్య దేవదేవుడు మల్లయ్య దేవరాజు మల్లయ్యగా నగల మీద పడ్డాడయ్యా మల్లయ్య నగల మీద పడ్డాడయ్యా దేవుడే నా బతుకు మీద మన్ను రామ నా రాత్రి రాసిన బ్రహ్మదేవా నా గీత గీసిన రామాయణ కాపల ఇళ్ళల్లో ఉండే శంకరుడా కాపల ఇళ్ళల్లో ఉంటున్న నాకు అట్లా సుఖము లేదు నాయన ఆయన అటువంటి వ్యవసాయం చేసుకున్నామంటే ఈడ సుఖము లేదాయే నా తల్లి పార్వతి పర్వతమ్మో పుట్ట మీద పోతున్న కలకల సుఖ కన్నీళ్ళు తీసుకుంటూ మన కొడుకు ఏమో ఆపది కలగొచ్చు ఏమో సంపది కలగొచ్చు ఎందుకై చూసినా బాబా పార్వతీదేవి నువ్వేవో అయ్యా నేను నాతో కాదు అమ్మా పార్వతీదేవి స్వామి నీ వల్లగానా కాదు అలనాడు బాబా పార్వతీదేవి కాదన్నప్పుడు ఎండికొండ సంగమయ్య చంగమావేశం కట్టుకొని భగవంతుడు ఎండికొండ సంగమయ్య చంగమావేశం మారువేషం కట్టుకొని అరే గనగన గడ్డాలు గనగన గడ్డాలు భగవంతుడు మల్లయ్య దేవత స్వామి అటువంటి నాగలు విడిచిపెట్టిండు తండ్రి అటువంటి కనుక ఎవరో ఏమో మల్లయ్య భగవంతుడు మల్లయ్య వస్తున్న పెద్దల దగ్గర ఎలా వచ్చినాడే అయ్యా మీకు దండమయ్యా అయ్య మీకు దండమయ్యా ఓ మహానుభావ అయ్యా దండము స్వామి ఎవరయ్యా మీరు గుర్తుపడతలేను నాయనా Nice.